హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. బిగ్ బాస్ సీజన్ 8 లో విష్ణుప్రియ ఆట తీరు మాట తీరుతో ఎంతో మందికి సుపరిచితమైంది. బిగ్ బాస్ కి వెళ్లక ముందే యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ అడపాదడపా సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో చేసింది. అయితే తనకు ఫుల్ లెంత్ నటించే ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు తనకి నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది. దానికి కారణం పృథ్వీ. ఎందుకంటే ఎక్కువ సమయం పృథ్వీతో గడపడం, తనకి కాఫీ చేసి ఇవ్వడం, ఆ కప్పు తీసుకెళ్లి కడగడం, అతడికి షూస్ తొడగడం, ఇంకా ఓ వీకెండ్ ఎపిసోడ్లో లైవ్లో పృథ్వీకి ముద్దు పెట్టడం, ఇలా ప్రతి విషయంలో విష్ణుప్రియకి మైనస్ అయింది. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చిన విష్ణుప్రియ నిన్న క్రిస్మస్ రోజున పృథ్వీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ యష్మితో పాటు దిగిన ఫోటోలని పృథ్వీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. విష్ణుప్రియ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో ఓ వ్లాగ్ అప్లోడ్ చేసింది. అందులో బిగ్ బాస్ హౌస్లో తనెందుకు అలా ఉందో చెప్పుకొచ్చింది. 45 నిమిషాలతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. అందులో తనేం చెప్పిందంటే, గత 2 ఏళ్లుగా దైవాంశతనలో ఉన్నాను. నాకు కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ. వాటిని నేను ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నానో తెలుసుకోవాలనిపించింది. నాకు సీజన్ 3 నుంచి బిగ్ బాస్ ఆఫర్ వస్తూనే ఉంది. ఈసారి మా గురువు గారు బిగ్ బాస్కి వెళ్ళమని చెప్పారు. ఆయన చెప్పారనే వెళ్ళాను. నేను చేసిన ప్రాక్టీస్ అంతా ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నాను, ఎంతవరకు నన్ను నేను మార్చుకున్నానో తెలుసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ మంచి అవకాశం అనిపించింది. అందుకే వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత వేరే విధంగా అయ్యింది. నేను లోపల ఉన్నప్పుడు నా గురించి చేస్తున్న కమెంట్స్ విని వీళ్ళకి నా పర్సనాలిటీ గురించి తెలియడం లేదా, బయటకు ఎలా వెళ్తుందో అన్న భయం ఉండేది. బయటకి వచ్చిన తర్వాత నేను మంచి పేరుతోనే వచ్చాను అని అనిపించింది. కొన్ని సందర్భాల్లో నేను కంట్రోల్ తప్పాను. ఎమోషనల్గా నేను వీక్ అవ్వడం వల్ల జెన్యున్గా అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఏదో ఒక ఎడారిలా ఉంటుంది. నాకు బిగ్ బాస్ హౌస్లో పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ రావడానికి 5 రోజుల ముందు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగాయి. నా గ్రౌండ్, నా కంపోజర్, నా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలనేదే నా మెయిన్ ఎజెండా. దానికే ప్రయత్నించానంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.